మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఒక త్వరలో ప్రారంభిస్తున్నటువంటి నూతన బ్యాచ్ల వివరాలు అవి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, సో దాని డీటెయిల్స్ చూద్దాం. సో మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత మన దిల్సుఖ్నగర్లో, హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో ఎస్ఏ కానిస్టేబుల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు రానున్నటువంటి నోటిఫికేషన్ల దృష్ట్యా. సో మరి ఇంగ్లీష్ మీడియం 3వ బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒక తెలుగు మీడియంలో 4th బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నారు. ఏ రోజు అంటే అది November 6, 2021. సో మరి ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వారు హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్నగర్లోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ సంప్రదించండి. అంతేకాకుండా మరో అంశం ఏంటంటే ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా అప్డేటెడ్ స్టడీ మెటీరియల్తో పాటుగా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అప్డేటెడ్ స్టడీ మెటీరియల్తో పాటుగా ఎవ్రీడే రెగ్యులర్గా క్లాసెస్ నిర్వహణ జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంతో తయారు చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే ముందస్తుగా ఒక నోటిఫికేషన్ కన్నా ముందే రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కన్నా ముందే కోచింగ్ తీసుకోవడం ద్వారా మనం సమయాన్ని ఆ విధంగా ఆదా చేసుకుని అండ్ సమయానికి తగ్గట్టుగా ఆ విధంగా ప్రిపరేషన్ ఆ విధంగా చేయగలుగుతాం. సో అనే లక్ష్యంతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క బ్యాచ్లను ప్రారంభిస్తుంది. సో గత నోటిఫికేషన్లో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులను సాధించిన సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చేరడం ద్వారా మీ యొక్క విజయానికి ఒక దారి అనేది నమోదవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత మన కాకినాడలో కూడా 2 బ్యాచ్లు ప్రారంభిస్తున్నారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్. సో ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి 41వ బ్యాచ్ అండి, అండ్ తెలుగు మీడియంలో 42వ బ్యాచ్. సో ఈ 2 బ్యాచ్లను కూడా కాకినాడలో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో November 6, 2021 ఈ 2 బ్యాచ్లు కూడా ప్రారంభిస్తున్నారు. సో ఎవరైతే ఇందులో అడ్మిషన్ పొందుతారో వారికి కూడా ఒక అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తూ ఎవ్రీడే క్లాసెస్ అనేదితో పాటుగా ఎవ్రీడే డైలీ టెస్టులు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క మంచి అవకాశం వినియోగించుకోండి. అంతేకాకుండా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత మరో ఆఫర్ రావడం జరిగింది. ఏంటంటే రానున్నటువంటి మనకు దీపావళి పండుగ సందర్భంగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొదటిసారి ఇలాంటి ఒక ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ఆ స్పెషల్ ఆఫర్ దివాళీ ఆఫర్స్లో ఆన్లైన్ కోచింగ్లో ఆఫర్ ఇస్తున్నారు. ఆన్లైన్ కోచింగ్లో చేరాలనుకునే వారికి ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ బ్యాచెస్లో ఆన్లైన్లో ఎవరైతే చేరుతారో ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఈ ఆఫర్స్ వస్తున్నాయి. 15% ఆఫ్ ది ఆఫర్ని మనకి ఒక మొత్తం ఫీజులో అంత ఆఫర్ అనేది ఇవ్వబడుతుంది, అంత డిస్కౌంట్ అనేది, అంత కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానీ ఫుల్ కోర్సు 8 నెలల వ్యాలిడిటీతో ఉన్నటువంటి కోర్సు. గతంలో అయితే 9,000 ఫీజు ఉండేది, ఇప్పుడు 7,650 రూపాయల ఫీజుతోనే ఇది 8 months వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అనేది అందించబడుతుంది. అలా కాదు ఓన్లీ జనరల్ స్టడీసే కావాలనుకునే వారికి 6 months వ్యాలిడిటీతో అటు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి. గతంలో అయితే 6,000 రూపాయలు ఉండేది దీనికి సంబంధించిన ఫీజు, ఇప్పుడు 5,100 రూపీస్ 5,100 రూపాయలతో ఇట్లా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్కి ఒక సపరేట్ కోర్స్ అనేది ఉంది 6 months వ్యాలిడిటీతో. గతంలో అయితే 5,000 రూపీస్ ఉండింది, ఇప్పుడు ఏంటంటే 4,250 రూపీస్తో 4,250 రూపాయలతో ఈ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. ఆఫర్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ ద్వారా చేయబడుతుంది అనమాట, ఇవ్వబడుతుంది. సో మరో స్పెషల్ ఆఫర్ అండి ఏంటంటే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్లకి పర్టికులర్గా ఈ మోడల్ టెస్ట్కి చాలా విపరీతమైన డిమాండ్ అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఎందుకోసం అంటే ఇవి మొత్తం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే ఎంతో స్టాండర్డ్స్తో మన సార్ వాళ్ళందరి చేత అవి రాయబడుతున్నటువంటి సంబంధించినటువంటి గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి యొక్క గైడెన్స్తో రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క మోడల్ టెస్ట్కి సిరీస్కి ఎంతో ఆదరణ అనేది ఉంది. సో వారికి అందరికీ కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వబడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్. ఇందులో అయితే ఆన్లైన్ ఆఫర్ ఉందండి, ఆఫ్లైన్లో కూడా ఆఫర్ ఉంది. ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ప్రతి సండే ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ఎవ్రీ సండే ఎగ్జామ్ అండ్ 1 year వ్యాలిడిటీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఇందులో మనం చూస్తే ఆన్లైన్ వ్యాలిడిటీ
గతంలో అయితే 4000 రూపీస్ ఉండేది ఈ టెస్ట్ రాయడానికి, ఇప్పుడైతే 3400 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ కింద, దివాళీ ఆఫర్ కింద. అండ్ ఆఫ్లైన్లో గతంలో అయితే 7000 రూపాయలు ఉండేది, ఈసారి 5950 రూపీస్ ఆఫర్తో రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. సో మరి మరిన్ని వివరాలకి మరి ఒక షామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ల ద్వారా కానివ్వండి, షామ్ ఇన్స్టిట్యూట్ ఓకేనా ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. ఓకేనండి. అదే కాకినాడకు సంబంధించినటువంటి మనకు ఫోన్ నెంబర్లు అయితే 9848256254, 9848136254. అదే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు 8892621234, 8892721234. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఒక వివరాలని పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 1, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. నవంబర్ 1, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఉన్న అంశాలు మనం చూసినట్లయితే మొదటి అంశము టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ప్రపంచ ఆరోగ్య సంస్థకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం, ప్రపంచ ఆరోగ్య సంస్థకి మరోసారి డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి మరోసారి డైరెక్టర్ జనరల్గా నియమితులై మనకి వార్తల్లో నిలిచారు ఒక టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. 2017 నుండి కూడా వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అని. అయితే ఇతని పైన కొన్ని మనకు ఇతని గురించి చూసినట్లయితే కొన్ని అంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అంటే కరోనా కట్టడి చేసే విషయంలో కానివ్వండి, చైనాలోని ఉబి ప్రావిన్స్లో ఉన్నటువంటి వుహాన్ నగరంలో కరోనా వైరస్ తొలిసారిగా బయటపడ్డప్పుడు దాని నిర్ధారణ చర్యలు కానివ్వండి, చైనాలో ఈ యొక్క కరోనా వైరస్ యొక్క పుట్టుక విశేషాలు కానివ్వండి సరిగా అధ్యయనం చేయలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పేసి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగిన సంఘటన కూడా వీరి హయాంలోనే జరిగింది. తర్వాత అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందో వెంటనే అమెరికా అధ్యక్ష హోదాలో జో బైడెన్ ఒక ప్రకటన చేశారు. ఏంటంటే మళ్ళీ మేము ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్ళీ తిరిగి జాయిన్ అవుతాము అని చెప్పేసి. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఎంతో క్రియాశీలకమైనటువంటి సమయంలో అతని అధ్యక్షుడిగా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నాడు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఎందుకోసమంటే 2019 డిసెంబర్ చివరిలో చైనాలో తొలుతగా వచ్చినటువంటి ఏదైతే కరోనా వైరస్ ఉందో అది ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా వ్యాపించింది. ఆ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. మరి పర్టికులర్గా చెప్పాలంటే ఇది ఒక మహమ్మారిగా ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏది కరోనా సంబంధించినటువంటి ఒక వైరస్, ఒక వ్యాధి అనేది మహమ్మారిగా ఒక పాండమిక్గా ప్రకటించడం అనేది జరిగింది. అలాంటి నేపథ్యం అంతేకాకుండా ఒక హెల్త్ ఎమర్జెన్సీని, ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎందుకోసమే కరోనా వ్యాప్తి కారణంగా. అలాంటి నేపథ్యం నుండి మరి అంతేకాకుండా అంటే కరోనా వైరస్ వ్యాప్తి నుండి కరోనా వైరస్కు టీకాల్ని అభివృద్ధి చేసి ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ యూజ్ అంటే అత్యవసర వినియోగం కింద వివిధ టీకాలకు కూడా పర్మిషన్ ఇస్తుంది ఏదని ప్రపంచ ఆరోగ్య సంస్థ. అలాంటి ఒక క్రియాశీలకమైన ఆరోగ్య రంగంలో క్రియాశీలకమైన సంస్థకు వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలను అభివృద్ధి చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రిటన్ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి గావిని ఏర్పాటు చేయడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. బోరిస్ జాన్సన్తో పాటుగా అంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో పాటుగా ఆ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. గావి అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ అలయన్స్ ఫర్ ది వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇందులో కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఎవరండి మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలకి కరోనా టీకాలను అందజేయాలనే ఉద్దేశంతో మనకి కోవాక్స్ కూటమి కూడా అంటే కరోనా వ్యాక్సిన్స్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో కోవాక్స్ కూటమి కూడా ఏర్పాటు చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో ముందంజలో ఉంది. మరి అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకి చీఫ్ సైంటిస్ట్గా, ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు సౌమ్య స్వామినాథన్ అండి. ఎవరండి? సౌమ్య స్వామినాథన్.
మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో ఉంది. మరి జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం అనేది ఉందండి. మరి అందుకోసం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి G20 సదస్సు. మరి అక్టోబర్ 30-31, 2021 ఒక G20 సదస్సు అనేది ఒక ఇటలీలో జరిగింది. ఇటలీలోని రోమ్లో జరిగింది. పర్టికులర్గా ఒక ట్రేవి ఫౌంటైన్ అనే ప్రాంతంలో ఇక్కడ G20 దేశాధినేతలు కూడా హాజరు కావడం జరిగింది. సో G20 అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల ఒక సమూహమే, దేశాల ఒక కూటమే ఈ G20 దేశాలు. అంటే ఇందులో అభివృద్ధి చెందినటువంటి G7 దేశాలతో పాటుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఇందులో భాగస్వామి ఉంటాయి. దాంతో పాటుగా G20 కూటమిలో ఉన్నటువంటి మరో కూటమి ఉంది, దట్ ఈస్ ద యూరోపియన్ యూనియన్. సో ఆయా దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, ఆయా దేశాలకు చెందినటువంటి దేశాధినేతలు హాజరు కావడం జరిగింది. సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటుగా ఇక్కడ దేశాధినేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. G20 దేశాధినేతలు పర్టికులర్గా మనకి ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా పర్టికులర్గా చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణ పైన ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటి? పర్యావరణ పరిరక్షణ ప్రధానమైన ఎజెండాగా ఎందుకు మారిందంటే COP26 అంది ఏదైతే మనం UNCC అని చెప్పేసి అంటున్నాం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అంది క్లైమేట్ చేంజ్, ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 అనే సదస్సు అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు జరగబోతుందంటే అక్టోబర్ 31 నుండి నవంబర్ 12 వరకు ఇది జరగబోతుంది 2021లో. ఇది ఎక్కడ జరగబోతుందంటే 2021లో ఇది ఎక్కడ జరుగుతుంది? అక్టోబర్ 31 నుండి నవంబర్ 12 వరకు ఈ యొక్క సదస్సు అనేది అంటే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో నిర్వహిస్తున్నారు. మరి స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ ప్రధాన ఎజెండా ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో కూడా G20 సదస్సులో అదే డిస్కస్ చేయడం జరిగింది. ఆ పర్యావరణ పరిరక్షణ సదస్సులో తీసుకోవాల్సిన మరిన్ని నిర్ణయాలపైన. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి అభివృద్ధి చెందిన దేశాలు $100 బిలియన్ సమకూర్చుకోవాలి. ఈ $100 బిలియన్ పర్యావరణ పరిరక్షణ గురించి సమకూర్చుకొని వివిధ దేశాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ గురించి వాతావరణ మార్పులని ఆ విధంగా అధ్యయనం చేయడం, వాతావరణ మార్పులని కట్టడి చేయడం అండ్ కార్బన్ ఉద్గారాల స్థాయిని తగ్గించడం అనే ప్రధాన ఉద్దేశంతో ఈ $100 బిలియన్ G7 దేశాలు సమకూర్చుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా G20 సదస్సులో ప్రధానంగా ట్రేవి ఫౌంటైన్ అనే ప్రాంతంలో కొన్ని నాణాలని ఆ విధంగా విసిరేసినట్టు, అంటే కొన్ని నాణాలని వాళ్ళు సంబంధించినటువంటి ఒక గుర్తుగా ఏంటంటే ఈ G20 సదస్సు గుర్తుగా అలాంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది అనమాట. అది ఇక్కడ ట్రేవి ఫౌంటైన్ అనే ప్రాంతంలో. ఓకేనండి, ఇది G20 సదస్సు. ఈసారి G20 సదస్సు 2021కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదంటే ఇటలీ. మరి ఇటలీ యొక్క రాజధాని రోమ్ అయితే ఇటలీ సంబంధించినటువంటి ప్రస్తుత ప్రధాని ఎవరు? ద ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇటలీ అంటే హిజ్ నేమ్ ఈజ్ మరియో డ్రాఘి అండి. మరియో డ్రాఘి అనేవారు ఇటలీకి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. మరో అంశం గమనించాలి, 2022లో మరి ఈ యొక్క G20 సదస్సు అనేది 2022లో G20 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఇండోనేషియాలో నిర్వహించబోతున్నారు 2022లో. అండ్ 2023లో G20 సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారంటే భారత్ నిర్వహించబోతుంది. 2024లో G20 సదస్సును ఎవరు నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్ నిర్వహించబోతుంది. కాబట్టి ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. 2021 అంటే ఇప్పుడు మనకి ఇటలీ రాజధాని రోమ్లో జరిగింది. 2022లో ఇండోనేషియాలో జరగబోతుంది. 2023 భారత్ నిర్వహిస్తున్నారు అండ్ 2024 బ్రెజిల్లో నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యాన్ని చూసుకుంటూ మరి ఇక్కడ ఇటలీ గురించి చెప్పాలంటే ఇది ఒక G20 దేశం, ఒక సభ్య దేశం ఉంది. ఇది G7లో కూడా సభ్య దేశం ఉందండి. G7 అంటాం అంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇటలీ ఉంటుంది. ఎలాంటి ఇక్కడ అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా మనకి G7 దేశాలు. అట్లా నేపథ్యం చూసుకుంటూ మరి ఇండోనేషియాలో 2022లో నిర్వహించబోతున్నారు. మరి ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరండి? జోకో విడోడో. జోకో విడోడో అనేవారు ఇండోనేషియా అధ్యక్షుడు. అండ్ ఇక్కడ బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు జైరా బోల్సోనారో అండి. జైరా బోల్సోనారో బ్రెజిల్కి అధ్యక్షుడిగా ఉన్నాడండి. ఇక నెక్స్ట్ అంటే మనకి యాక్సిడెంటల్ డెత్స్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2020 ఇది ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దేశంలో ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో జరిగినటువంటి మరణాలు అండ్ ఆత్మహత్యల విషయంలో దేశంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి అని చెప్పేసి 2020లో జరిగినటువంటి సంఘటనల పైన NCRB వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది.
కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎన్సీఆర్బీ అనగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి అంటామండి. ఎన్సీఆర్బీ అనగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి అంటాం. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో 10% ఈ యొక్క సంబంధించినటువంటి ఇలాంటి మరణాలు అంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్స్ పెరిగాయని చెప్పేసి ఈ నివేదిక చెప్తుందన్నమాట. అంతేకాకుండా దేశంలో యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్స్లో మొత్తం చూసినట్లయితే 2020లో సో తమిళనాడు, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో అక్కడ ఎక్కువగా ముందంజలు అంటే ఇక్కడ పర్టికులర్ చేసినట్టు ఎక్కువ జరిగాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ అనమాట. ఇవి ఎక్కువగా 2020లో ఏ రాష్ట్రాల్లో జరిగాయి అంటే తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నటువంటి నగరాల్లో జరిగాయి ఈ సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్, సూసైడ్స్ కూడా రాష్ట్రాల్లో జరిగాయని చెప్పేసి నివేదిక యొక్క సారాంశం. మనకి ఎగ్జామినేషన్లు అడిగితే ఏంటంటే యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2020 అనే నివేదికను ఎవరు విడుదల చేశారంటే ఎన్సీఆర్బీ. 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ, కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ స్థానంలో ఆధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థ ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు రాంపాల్ పవర్ అండి. సో రాంపాల్ పవర్ అనేవారు సో ఎన్సీఆర్బీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు, రాంపాల్ పవర్ అండి. ఓకేనా. సో ఇదండి మనకి ఒక సంబంధ రిపోర్ట్ విషయం పైన. P15B అని చెప్పేసి ఒకటి ఉందండి. ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ 15B అని చెప్పేసి అంటాం. అంటే స్వదేశీయంగా దేశ అవసరాల గురించి, భారత తీర ప్రాంత గస్తీ గురించి, తీర ప్రాంత భద్రత గురించి సో ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రాజెక్టే సో P15B. ఈ P15Bలో భాగంగా 4 యుద్ధ నౌకల్ని తయారు చేయబోతున్నారు. ఈ 4 యుద్ధ నౌకల్ని ఎవరు తయారు చేస్తున్నారంటే ఇక్కడ మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఎంత అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు, అత్యాధునికమైనటువంటి యుద్ధ సామాగ్రిని కూడా అక్కడ మోసుకెళ్లే విధంగా, అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కూడా అక్కడ ఒక పరీక్షించే విధంగా అండ్ అలాంటి వాటిని అమలు చేసే విధంగా కూడా మిజైల్స్, ఎన్నో క్షిపణులు కానివ్వండి, బ్రహ్మోస్ లాంటి క్రూయజ్ మిసైల్స్ను కూడా అక్కడి నుంచి ప్రయోగించడానికి, అక్కడ నుండి ఆ విధంగా ఒక యుద్ధ వాతావరణంలో దాన్ని చేయడానికి కూడా ఈ యొక్క P15B ప్రాజెక్టులో నిర్మిస్తున్నటువంటి 4 యుద్ధ నౌకల పైన అలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు. ఒకటి ప్రారంభించారన్నమాట, ఒకటి తయారు కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక నౌక తయారైంది కాబట్టి ఆ నౌకను మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. సో అది ఇక్కడ ఏమవుతుందంటే మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ భారత నావికా దళానికి ఇది అప్పచెప్పడం జరిగింది అనమాట. అందుకోసమే నాకు వార్తలో ఉంది. మనకు అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి, ఎందుకోసం అంటే గతంలో అయితే ప్రాజెక్టు 75 అని చెప్పేసి, ప్రాజెక్టు 75I అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇట్లాంటి యుద్ధ నౌకల్ని నిర్మించే ఉద్దేశంతో. మరి ఇక్కడ P15Bలో ఎన్ని యుద్ధ నౌకలు నిర్మిస్తున్నారంటే 4. ఎవరు నిర్మిస్తున్నారంటే ఇక్కడ మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు. భారత నౌకాదళం గురించి, నావికాదళం అవసరాలు తీర్చడానికి, తీర ప్రాంత గస్తీని మరింత మెరుగ్గా చేసుకోవడానికి. సో ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే సో ఇక్కడ భారత నావికాదళానికి అందిస్తున్నారు. మరి భారత నావికాదళ ప్రధాన నావికాధికారిగా ఎవరున్నారు అంటే వారే అడ్మిరల్ కరంబీర్ సింగ్ అండి. అడ్మిరల్ కరంబీర్ సింగ్ అనేవారు ప్రజెంట్ ఒక చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్గా పనిచేస్తున్నారు, అడ్మిరల్ కరంబీర్ సింగ్ అండి. మరో అంశాన్ని ఇక్కడ గమనిస్తే మరి ఇక్కడ ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్కి కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ నౌకల విషయంలో, నిర్వహించే బాధ్యత విషయంలో. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు సో వారు ఎవరంటే ఇక్కడ కృష్ణస్వామి అండి, కృష్ణస్వామి నటరాజన్ అనేవారు. సో దానికి ప్రస్తుతం అయితే ఐసీజీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్గా పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో సంయుక్తంగా. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 2021 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఎలా ప్రకటించిందంటే అంతర్జాతీయ పళ్ళు మరియు కూరగాయల సంవత్సరంగా ప్రకటించింది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్గా ప్రకటించింది. ఆ దిశలో మన భారతదేశం ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఇలాంటి ఉద్యానవన పంటల్ని మనం ఎలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే సో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఒక సదస్సును నిర్వహించడం జరిగిందండి. సో మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. మన మంత్రి
మరి ఎవరున్నారు ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఒక ఫార్మర్స్ వెల్ఫేర్, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారంటే వారే నరేంద్ర సింగ్ తోమార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో నరేంద్ర సింగ్ తోమార్ అండి. నెక్స్ట్ FAO ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ పర్టికులర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్లో ఏదైతే మనకి అందరికీ ఆహారం అందించే లక్ష్యం ఏదైతే ఉందో ఒక అలాంటి విషయంలో మనకి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆహార ధాన్యాల సంబంధించిన దిగుబడి కూడా ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి దానిపైన చర్చించడం జరిగిందండి. సో మరికి ఓకేనా, మరి FAO గురించి మనం డిస్కస్ చేసే ఈ సందర్భంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని పిలుస్తాం. 1945 అక్టోబర్ 16న ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ప్రజెంట్ అయితే FAOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే క్యూ డొంగ్ అండి. అంతేకాకుండా FAO ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటుంది. అంతేకాకుండా మరో అంశం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి, ఏంటంటే ప్రపంచ ఆహార బహుమతిని కూడా అందజేస్తుంది FAO అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు. మరి ఒక వరల్డ్ ఒక ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు ఒక 2021 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే శకుంతల అరక్ సింగ్కి ఇవ్వడం జరిగింది. శకుంతల అరక్ సింగ్కి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఒక FAO అందించడం జరిగిందండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంతేకాకుండా FAO 2021 సంవత్సరాన్ని అలా ప్రకటించింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా. 2023ని మరి ఐక్యరాజ్యసమితి అంటే 2021 UNOతో పాటు FAO కూడా సూచించింది ఒక సంవత్సరాన్ని. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి FAO సూచనతో ఎలా ప్రకటించిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్, అంతర్జాతీయ ఒక చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్ 2021. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఇజ్రాయెల్ దేశంలో అక్టోబర్ నెలలో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. 7 దేశాలు అంటే ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ అంటే సుమారుగా గమనించినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్తో పాటు కలుసుకొని 7 దేశాలు ఇందులో భారతదేశం కూడా పాల్గొంది. అంటే మొత్తము 8 దేశాలు ఇందులో పాల్గొన్నవి ఈ అంతర్జాతీయ ఒక విన్యాసాలలో. భారతదేశానికి చెందినటువంటి మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాల్గొనింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందింది. యాక్చువల్గా ఈ మిరాజ్ 2000 అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధ విమానాలు అనేది భారత్, ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇది ఇజ్రాయెల్ దేశం నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్, అంతర్జాతీయ విన్యాసాలు అండ్ మల్టీలేటరల్ అండ్ మల్టీనేషనల్ పాల్గొన్నటువంటి బ్లూ ఫ్లాగ్ 2021 విన్యాసాలు ఇజ్రాయెల్ దేశం నిర్వహించింది. 8 దేశాలు పాల్గొన్న విషయం గుర్తుపెట్టుకోండి భారత్తో పాటు. మరి బ్లూ ఫ్లాగ్ అనేది మరొక విషయం ఉంటుంది మనకి. ఇది ఏంటంటే వివిధ బీచ్లకు, దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ బీచ్లకి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒక బీచ్ల్లో పర్యావరణ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసినందుకు గాను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. అది వేరేనండి, ఇది బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇజ్రాయెల్లో జరిగాయి. మరి ఇజ్రాయెల్కి ప్రస్తుత ప్రధానిగా ఉన్నవారు ఎవరండి? వారే నఫ్తాలి బెన్నెట్ అండి. నఫ్తాలి బెన్నెట్ అనేవారు ఇజ్రాయెల్కు ప్రధానిగా ఉన్నారు. అండ్ ఐజాగ్ ఎర్జోజ్ అనేవారు ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్కి సుదీర్ఘకాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన వారు వారే బెంజమిన్ నెతన్యాహు. వారు పదవి కోల్పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వారే ఇజ్రాయెల్ ప్రధానిగా నఫ్తాలి బెన్నెట్. ఇజ్రాయెల్ యొక్క రాజధాని వచ్చేసి జెరూసలం. ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ వచ్చేసి నెసెట్. అండ్ ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేసి షెకెల్. అండ్ ఇజ్రాయెల్ యొక్క గూఢాచార సంస్థ ఏదంటే అది సో మనకి మొసాద్ అండి, దాని పేరేంటి మొసాద్. అంతేకాకుండా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి పెగాసస్ సాఫ్ట్వేర్ వివాదం అనేది మన భారతదేశంలో కొనసాగుతుంది. దానిపైన అధ్యయనం చేయడానికి ఇటీవల కాలంలో జస్టిస్ ఆర్వి రవీంద్ర నేతృత్వంలో ఒక కమిటీని కూడా భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అండి ఎడెల్ గివ్ ఉరున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ 2021. అంటే 2021 సంవత్సరానికి ఎడెల్ గివ్ అనే సంస్థ, ఉరున్ అనే సంస్థలు ఈ సంయుక్తంగా ఏం చేశాయంటే మన భారతదేశంలో దాతృత్వం ఎలా ఉంది, దాతృత్వశీలు ఎలా ఉన్నారు అని చెప్పేసి, అంటే దానగుణం వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఒక లిస్టుని, ఒక జాబితాను విడుదల చేస్తే ఇందులో మొదటి 4 స్థానాలు ఉన్నవారు మనం చూసినట్లయితే అజిమ్ ప్రేమ్జీ. సో మరి అజిమ్ ప్రేమ్జీ విప్రో సంస్థ వ్యవస్థాపకుడైన అజిమ్ ప్రేమ్జీ
9,713 కోట్లని 2020లో ఖర్చు చేయడం అనేది జరిగింది. అంటే దాని ద్వారా ఏంటంటే రోజుకొక 27 కోట్లు అనమాట సుమారుగా అలా చేయడం జరిగింది అజీం ప్రేమ్జీ. అండ్ శివనాడర్ అయితే ఒక 1263 కోట్లు ఆ విధంగా దానం చేయడం ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలకి అతను 2వ స్థానంలో ఉన్నాడు. సో మరి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖేష్ అంబానీ అయితే చాలా తక్కువగా 577 కోట్లతో 3వ స్థానంలో నిలవడం జరిగింది. కుమార్ మంగళం బిర్లా 377 కోట్లతో 4వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఇవి మనకి సో ఎడల్గేవ్ ఉరున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ 2021 సంబంధించినటువంటి మొదటి 4 స్థానాలు నిలిచినటువంటి వ్యక్తుల యొక్క జాబితా అన్నమాట, భారతీయుల జాబితా. అండ్ మరొక పుస్తకం అనేది మనకి ఇదేంటంటే అమిత్ రంజన్ రాసినటువంటి పుస్తకం. అమిత్ రంజన్ రాసినటువంటి పుస్తకం ఏంటి ఆ పుస్తకం అంటే ఇక్కడ జాన్ ల్యాంగ్ వండరర్ ఆఫ్ హిందుస్థాన్, స్లాండర్ ఆఫ్ హిందుస్థానీ, లాయర్ ఫర్ ది రాణి అని చెప్పేసి సో మరి జాన్ ల్యాంగ్ గురించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది అమిత్ రంజన్. సో మనకి ఇక్కడ పుస్తకాలు రచయితల విభాగంలో ఆ బిట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి NCLT అని చెప్పేసి అంటాం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. అపెలేట్ ట్రిబ్యునల్లో చూస్తే అక్కడ ఒక అంటే ఒక కంపెనీలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. అదే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కంపెనీ సంబంధించిన విషయాల్లో సో న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటుగా సో వివిధ సంబంధించినటువంటి కొత్తగా ఎలాంటి ఇంప్లిమెంట్ చేయాలి ఈ యొక్క కంపెనీల న్యాయ విషయంలో అని చెప్పేసి ప్రభుత్వానికి సూచించే ఒక విభాగమే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటున్నాం. ఇలాంటిది జస్టిస్ దీనికి చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ రామలింగం సుధాకర్ గారి పదవిలో నియమించడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి మనకి ఒక నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా, అంటే గంగా నదిని పరిశుభ్రం చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రారంభించబడ్డ ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఉత్సవంలో భాగంగా గంగా ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీన్ని ఏ పేరుతో నిర్వహిస్తుంది? గంగా ఉత్సవ్ 2021 ద రివర్ ఫెస్టివల్ పేరుతో గంగా నది పరివాహక ప్రాంతాల్లో సో నిర్వహించబోతున్నారు 3 రోజుల పాటుగా అనమాట. నవంబర్ 1 నుండి నవంబర్ 4 వరకు కూడా ఈ యొక్క ఉత్సవం అనేది కొనసాగుతుంది. గంగా ఉత్సవ్ 2021 ద రివర్ ఫెస్టివల్తో ఇక్కడ ఎందుకోసం అంటే ఇక్కడ జాతీయ నదిగా గంగా నది ఎంతైతే గుర్తింపు పొందిందో ఒక హోలీ నదిగా సో ఒక పవిత్ర నదిగా దాన్ని భావిస్తూ మరి కుంభమేళ లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. అలాంటి గంగా ఉత్సవాన్ని అంటే ఇక్కడ ఉత్సవంలో నది యొక్క పవిత్రతతో పాటుగా సో నదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, కాలుష్య బారిన పడకుండా చూసుకోవడం లాంటి అంశాలపైన ఇందులో ఒక దాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుందన్నమాట అలాంటి కార్యక్రమాలలో. సో గంగా ఉత్సవ్ 2021 ఎప్పుడు నిర్వహించారు, ఏ మాసంలో నిర్వహించారు, ఎవరు నిర్వహించారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇవాటి మనకి నవంబర్ 1, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్లతో పాటుగా వివిధ ఆఫర్ల వివరాలు అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.